మనతో పాటు చాకలి ఐలమ్మ మునిమన్మరాలు శ్వేత గారు ఉన్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తన వంతు పాత్ర పోషించడానికి ఇక్కడ నవీన్ యాదవ్ కు మద్దతుగా రావడం జరిగింది. సో మాట్లాడదాం ఎందుకు నవీన్ యాదవ్ కు మద్దతు అని చెప్పేసి. అక్క నమస్తే. ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయింది? గత 10 ఏళ్లలో బంగారు తెలంగాణ ఉండే 2 ఏళ్లలో సర్వనాశనం చేసిరు, తెలంగాణను ఆగమాగం చేసిరు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నవీన్ యాదవ్ కు మద్దతుగా వచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఇవాళ నాకై నేనుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో, అంటే ఒక మహిళగా బీసీ బిడ్డ అయినటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను గుర్తించిన ప్రభుత్వం కాబట్టి ఆమె కుటుంబం నుండి వారసత్వంగా నేను ఇవాళ ప్రచారానికి రావడం, నాకై నేనుగా రావడం జరిగింది. ఎక్కడో పార్టీలలో ఏసీరంలలో కూర్చొని ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అని పాడు చేసింది అనడం కరెక్ట్ కాదు. బస్తీలకి వెళ్ళండి, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది, ఎవరి గురించి గొప్పగా చెప్తున్నారో తెలుస్తుంది. మీరు ఎన్ని కట్టకథలు పిట్టకథలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే ధోరణిలో లేరు. మీరే కనుక అన్ని అభివృద్ధి పనులు చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలే తీసుకొచ్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తే మరి ఎందుకు ఓడిపోయారు? మీ కుటుంబం నుంచి నీ చెల్లి ఎందుకు దూరం అయిపోయింది? ఇవాళ మీ మీదనే విమర్శలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మీ నాన్న ఎందుకు ప్రచారానికి బయటకు రావట్లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ ఒకరి మీద ఒకరు విమర్శలు కాదు కావాల్సింది, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలను అభివృద్ధి దిశలో తీసుకుపోవాలి. వారు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి నాయకుడు కావాలనుకుంటున్నారు, ఇవి కావాలి, ఇవి బయట పెట్టాలి కదా. అవన్నీ కాకుండా బంగారు తెలంగాణ నాశనం చేసినట్టు ఎక్కడ ఎవరు నాశనం చేసిండ్రు? ఇవాళ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడక ముందుకే 250 కోట్ల బడ్జెట్ తోటి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడినాక ఇంకెన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది, అది కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలే అమాయకుల్లాగా ఇవాళ ఎవరు లేరండి, అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎవరిని నిలబెట్టుకుంటే రేపు మనకు అభివృద్ధి జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ అన్నను గెలిపించుకోవాలని ఎదురు చూస్తారు. గత ప్రభుత్వంలో అంటే చాకలి ఐలమ్మ పోరాటం గురించి మాలాంటోళ్ళకి కాదు, ప్రతి తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తికి తెలుసు. అటువంటిది అంటే అటువంటి పోరాట యోధురాలకి గత ప్రభుత్వం ఏమైనా మర్యాదలు చేసిందా? గత ప్రభుత్వం ఏమైనా కీర్తి ప్రతిష్టలు ఇచ్చిందా? అంటే మీరు వాళ్ళ మునిమరాలుగా ఏం చెప్తారు దాని గురించి? గత ప్రభుత్వంలో జయంతిని అధికారికంగా చేస్తున్నామనేసి చేశారండి రవీంద్ర భారతిలో. 2 సార్లు చేసినా గానీ మాకు ఏ రోజు కూడా ఏసారి అంటే ఇప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు కుటుంబ సభ్యులు ఉన్నారు అన్న ధోరణి కూడా తీసుకురాలేదు. ఆ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు ఆమె కుటుంబ సభ్యులు ఎవరు, వారసులు ఎవరు అని. కానీ ఎవరి ద్వారా కూడా మాకు సమాచారాన్ని అందించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐలమ్మ శకటాన్ని పంపించిండ్రు ఢిల్లీకి గణతంత్ర వేడుకల్లో. ఒక యూనివర్సిటీకి అమ్మ పేరు వీరనార్ చాకలి ఐలమ్మ అని అల్ల నామకరణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే కుటుంబం నుండి వచ్చిన నాకు ఈ రోజు మహిళగా అంటే ఐలమ్మ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే బాధ్యతను మన సీఎం గారు గుర్తించి నాకు మహిళా కమిషన్ మెంబర్ గా కూడా ప్రకటించారు. అంటే ఇన్ని రకాలుగా మమ్మల్ని ఐలమ్మ కుటుంబాన్ని గుర్తించారు. అంటే ఒక ఐలమ్మ కుటుంబం అని కాదు, ఎంతో మంది పోరాట యోధులని గాని ఉద్యమకారులని గాని. అంటే ఉద్యమకారుల పరిస్థితి ఎట్లుండే గత 10 ఏళ్లలో? వారిని ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారండి ఉద్యమంలో, ఎంతో మంది కూడా చనిపోయారు, ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు. మరి గత ప్రభుత్వం ఎవరినన్నా దగ్గరికి రానిచ్చారా? అసలు మహిళలను పక్కన పెట్టుకున్నారా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలు. నిన్న ఎర్రగడ్డలో మీటింగ్ జరిగింది, కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. ఎందుకు మానవుని గెలిపించుకోవాలని వచ్చారు. అంటే ప్రజలలో అవగాహన ఎంతున్నది, ఆలోచన ఎంతున్నది, ఎవరు వస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని అక్కడే తెలిసిపోతుంది కదా. ఎంత చిన్న పిల్లవాడిని అడిగినా కూడా నవీన్ అన్నే అంటారు. అంటే ఇలా నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, నవీన్ యాదవ్ బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. నవీన్ యాదవ్ అట్లా, నవీన్ యాదవ్ ఇట్లా, గెలిస్తే మొత్తం జూబ్లీహిల్స్ అంతా ఆగం చేస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆగం చేస్తాడు. ఏ రకంగా ఆగం చేస్తాడంటే అభివృద్ధి పనులతో ఆగం చేస్తాడండి. మా అన్న అభివృద్ధితో చేస్తాడు. ఇవాళ ఎంతో మంది మహిళలకు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ కి శ్రీమంతాలు చేసిండు. ప్రతి ఇంట్లో తను కూడా ఒక అన్న లెక్క బిడ్డ లెక్క మెదులుతుండు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మమేకం అయిపోయిండు. వాళ్ళని ఆ రకంగా అభివృద్ధి చేస్తాడండి. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నారో తీర్చుకుంటూ అలా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ పోతాడు. నాశనం చేసుకుంటూ వచ్చేవాడు కాదు మన నవీన్ అన్న. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా అంటే చదువు గురించి మనం చూసినాం ప్రచారంలో కూడా. ఎక్కడ చూసినా నేను ఒక కాలేజ్ చేస్తా, నేను ఒక స్కూల్ తీసుకొస్తా అని చెప్తుంటే దాని మీద కూడా విష ప్రచారాలు జరుగుతున్నాయి కదా.
ఇక అది ఓర్వలేని వాళ్ళు ఎన్నో చెప్తూనే ఉంటారండి. ఆయన చదువుకున్నాడు, ఆయనకు తెలివి అంటే ఇప్పుడు నేను ఎలాగైతే చదువుకొని ఇలా ఉన్నానో నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెలు అందరు కూడా ఇలా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుండాలనే ఒక ధ్యేయంతో ఆయన ప్రచారంలో ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అలా చేసినంత మాత్రం విమర్శలు ఎందుకండి? ఇప్పుడు అది కూడా కరెక్ట్ కాదు. మరి మీరు కూడా ఈ ఒక్కసారికి మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని నమ్మండి అని మీరు కూడా సింపతి చూపిస్తున్నారు కదా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని. మరి 3 ఏళ్లు పాలించాడు కదా జూబ్లీహిల్స్ ని మాగంటి గోపినాథ్ గారు. మరి అప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేశాడండి? ఆయన తీసుకొచ్చాడా మరి అవన్నీ? కానీ మా నవీన్ అన్న తీసుకొస్తా అంటున్నాడు కదా. అంటే ఇప్పుడు గతంలో శ్రీకాంతాచారి తల్లి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణకు సంబంధించిన నాయకులు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఆమెను పట్టించుకున్న దాఖలు ఏమైనా ఉన్నాయా అండి? లేదండి, ఎక్కడ లేదు. అసలు శ్రీకాంత్ చారి ఒక్కరనే కాదు, ఎవరి ఉద్యమకారుల కుటుంబాల కూడా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అది గత ప్రభుత్వం యొక్క అభివృద్ధి, అది వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేసే అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వారు ఓర్చుకోలేక ఎన్నో విమర్శలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ విమర్శలే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దీవెనలు.